ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు సాహితీ ఆధ్యాత్మికవేత్త రోజిష్మాన్ గురువు గారు ఉన్నారండి. 30 పాసురాలతో ఈ ధనుర్మాసంలో మనం ఆ కృష్ణయ్యని కొలుచుకుంటాం, గోదాదేవిని తలుచుకుంటూ. అంటే అసలు ఎలా మనం వాటిని పఠించాలి? తమిళంలో ఉంటాయి పాసురాలు, మనం అసలు వాటిని చదవగలమా, ఎలా చదవగలగాలి, దాంతో పాటుగా తెలుగు అనువాదం ఏంటి, అసలైన అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రత్యేకించి రోజిష్మాన్ గారు తమిళంలో ఉన్నటువంటి పాసురాలను తెలుగులో అనువదించారు, మనందరికీ అర్థమయ్యే విధంగా. వాటి గురించి వివరిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా మనం ఇవాళ 11వ పాసురం గురించి తెలుసుకుంటున్నాం. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ధనుర్మాసంలో చక్కగా పాసురాలు మీ అనువాదం వింటూ, తమిళాన్ని తెలుగులో అనువాదం ఎలా ఉంటుందో వింటూ మేము చదువుకుంటూ ఉన్నాం, అమ్మవారిని కొలుచుకుంటున్నాం, ఆ కృష్ణయ్యని చేరుకునేటువంటి గొప్ప అవకాశం ఇది. అంటే అమ్మవారు ఎలా సంబోధించారు, ఎందుకు ఈ పాసురాలు చెప్పారు, అసలు ఏం చెప్పారు అందులో అనేది అర్థమవుతూ ఉంది. మొదటిసారి ఇది చదవటం నేను కూడా, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఖచ్చితంగా అందరూ చదవాలని చెప్తాను. అందులో భాగంగా మీరు ఇచ్చినటువంటి తెలుగు అనువాదం ఇంకాస్త మాకు అర్థమయ్యే విధంగా ఉంది. మరి 18వ పాసురం అసలు ఎలా ఉంటుంది, అమ్మవారు ఎలా వర్ణించారు, ఏమేమి సంబోధించారు, ఆ పాసురం ముందుగా తమిళంలో మీరు వినిపించండి, తెలుగు అనువాదం చూసి పూర్తిగా అవగాహన కల్పిద్దురుగా. తప్పకుండా చేద్దామండి. కృష్ణుడి భార్యల పేర్లు తెలుసా మీకు? అష్టభార్యలు కదా. తెలియని ఒక పేరు మనకి ఈ పాసురంలో తెలుస్తుంది. మనం పాసురం చదివాక తెలుసుకుందాం. తప్పకుండా. అంటే కృష్ణుడి ఇంటికి వెళ్ళాక నందగోపుణ్ణి, యశోదని, బలరాముని అందరినీ లేపాక మరో మనకు అంటే తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయం లేని ఒక కృష్ణుడి భార్య మరొకరు ఉన్నారు. ఆమెను కూడా నిద్రలేపుతోంది ఇక్కడ మనకి ఆండాళ్. తమిళ మూలం உந்து மத களிச்சன் ஓடாத தோல்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடைத்திரவாய் வந்தெங்கும் கோழி அழைத்தன கான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கூவின கான் பந்தார் விரலியுன் மைத்துனன் பேர்பாட செந்தாமரை கையால் சீரார் வளையொளிப்ப வந்து திரவாய் మగిళ్ందేలోరెంపావాయ్. మీరు తెలుగు చదవండి, తర్వాత మనం ఆ శ్రీకృష్ణ భార్య ఎవరో తెలుసుకుందాం. మరి 18వ పాసురం తమిళంలో ఎలా ఉచ్చరించాలో విన్నారు కదా. ఇప్పుడు తెలుగు అనువాదం తెలుసుకుందాం, ఆ తర్వాత అవగాహన. మదపు టేనుగులున్నవాడు, మడమ తిప్పనివాడు, బలమైన భుజాల వాడైన నందగోపాలుడి కోడలా ఓ నప్పిన్నై, పరిమళిస్తున్న కేశాల దాన తలుపు తీయి, కోళ్లు వచ్చి పిలుస్తున్నాయి చూడు, మల్లె పందిరిపైన కోయిలలు కూస్తున్నాయి చూడు, బంతి ఆడేదానా నీ మొగుడి నామగానం చేస్తుండగా, ఎర్ర తామరల్లాంటి నీ చేతులకున్న అందమైన గాజుల చప్పుడు చేస్తుండగా, వచ్చి సంతోషంగా తలుపు తీయి, ఓలాలా నా చెల్లి. ఇలా ఈ పాసురాన్ని మనం ఇలా అవగాహన చేసుకోవచ్చు. అతి బలవంతుడైన నందగోపుడి కోడల అంటూ కృష్ణుడి భార్య నప్పినైను తలుపు తీయమంటోంది. ఇప్పుడు నప్పిన్నై అనేది సంస్కృత సాహిత్యంలో లేదు, మనకి తెలుగు సాహిత్యంలో లేదు. కానీ పూర్వ తమిళ సాహిత్యంలో నప్పిన్నై అనే స్త్రీని కృష్ణుడి భార్యగా చెప్పడం ఉంది. అంటే భాగవతం, ఇతర కృష్ణోదంతాల్లో ఈ నప్పిన్నై కనిపించదు. తమిళ పూర్వ సాహిత్యంలో మాత్రమే ఉంటుంది అది. ఆళ్వార్ల కన్నా ముందున్న తమిళ సాహిత్యంలో నప్పిన్నై ప్రస్తావన ఉంది. మనలో పలువురికి తెలిసే ఉంటుంది. విష్ణువు ఒక భార్య నీలాదేవి, ఆ నీలాదేవిని నప్పిన్నై అని చెప్పారు. నీలాదేవిని నప్పిన్నై అని చెప్పారు. ఈ నప్పిన్నైకి మనకి ఎక్కడ రుజువు కనిపిస్తుందంటే మహాబలిపురంలో ఒక గుహాలయంలో నప్పిన్నైకి సన్నిధి ఉంది. ఇట్లా మరికొన్ని చోట్ల కూడా ఉండే అవకాశం ఉంటుంది నప్పిన్నై అనేది. అంటే వైష్ణవాలయంలో, అంటే పాత తరం వైష్ణవులకి నప్పిన్నై లేదా నీలాదేవి అనే పేర్లు పరిచయం ఉండడమో, వాళ్ళ ఆలయాలకు వెళ్ళడమో మన వాళ్ళు చేసే ఉంటారు. ఆ నప్పిన్నయ్యే ఇక్కడ. ఆ నప్పిన్నై అంటే అప్పటికి ఆండాళ్ళకి కృష్ణుడి భార్యగా నప్పిన్నై కనిపించింది అనమాట. అది ఆవిని వచ్చి తలుపు తీయమని ఆండాళ్ళు కోరుకుంటోంది. అందరికీ తెలుసు, పూలు పెట్టుకోవడం వల్ల కేశాలు పరిమళిస్తాయి కాబట్టి పరిమళిస్తున్న కేశాల దానా అని చెప్పింది ఆండాళ్. కోళ్లు వచ్చి పిలుస్తున్నాయి చూడు, మల్లె పందిరి పైన కోయిలలు కూస్తున్నాయి చూడు అన్న మాటలతో అక్కడ ఉన్న సన్నివేశానికి ఒక చిత్రీకరణ జరిగింది. సూర్యోదయానికి 2:30 గంటల ముందు బ్రహ్మముహూర్తంలో కోడి కూస్తుంది. అంటే బ్రహ్మముహూర్తం మీద చాలా మందికి అపోహలు ఉన్నాయి. కాదు, సూర్యోదయానికి 2:30 గంటల ముందు వచ్చే సమయం బ్రహ్మముహూర్తం. ఆ ముహూర్తంలో కోడి కూస్తుంది. అదే సమయంలో కోయిల కూడా కూస్తుంది. ఆండాళ్ ఆ విషయాన్నే చెబుతోంది ఇక్కడ. వైష్ణవ సాంప్రదాయిక సాహిత్యంలో
కుయిల్ కూవి తుయిల్ ఎഴുప్ప అనే ఒక మాట ఉంది. కుయిల్ కూవి తుయిల్ ఎഴുప్ప అంటే కోయిల కూసి నిద్ర లేపడం అని. కుయిల్ కూవి తుయిల్ ఎഴുప్ప అని అనడం ఉంది. అంటే కోయిల కూసి నిద్ర లేపగా అని అర్థం. ఆడవాళ్ళు బంతి ఆట ఆడుకోవడం మనకి తెలిసిందే. రామాయణంలో సీత కూడా ఆడుకుంటుంది. అవునండి, అవును. బంతి ఆడేదాన నీ భర్త నామగానం చేస్తుండగా ఎర్ర తామర లాంటి నీ చేతులు, ఆ చేతులకున్న గాజులు శబ్దం చేస్తుండగా వచ్చి సంతోషంగా తలుపు తీయి. నామగానానికి గాజుల చప్పుడు తోడవటం అన్న భావన చాలా బాగుంది. మీరు ఒకసారి ఆలోచించండి, ఇలా గాజుల చప్పుడు నామగానం ఎంత బాగుంటుందో. అది తన భర్తను భక్తులు స్తుతిస్తుంటే దానికి తన చేతి గాజుల చప్పుడు తోడవటం భార్యకు సంతోషకరమే. గొప్పతనం విప్పారేట్టుగా ఈ పాసురాన్ని చెప్పింది అంటారు. భార్య పేరు నప్పిన్నయ్య, నప్పిన్నయ్య, నీలాదేవి. నీలా అమ్మవారు అంటే విష్ణువుకు ఒక భార్య పేరు నీలా అమ్మవారు, నీలాదేవి. ఆ నీలాదేవిని నప్పిన్నయ్యగా తమిళ వైష్ణవ సాంప్రదాయంలో చెప్తారు, వైష్ణవ సాహిత్యంలో చెప్తారు. ఈ విధంగా అంటే మనకి భాగవతంలో కానీ ఇతర ఏ కృష్ణోదంతాల్లో కానీ ఈ నప్పిన్నే ప్రసక్తి లేదు. ఈ విధంగా 18వ పాసురం ముగిసింది. చాలా చక్కగా చాలా సంతోషం. గోదా అమ్మవారి పాదాలకు ప్రణామాలు.